కోరుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ వందనాలు. నేను గడిచిన దినాల్లో ఒక వీడియో చూశాను. అది రోమన్ క్యాథోలిక్, అలాగే మెదక్ సిఎస్ఐ చర్చి వీడియోస్ని చూడటం జరిగింది. స్పెషల్గా ఈ వీడియోలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, జోసెఫ్ తంబి గారి యొక్క 80వ వర్ధంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు ఏంటంటే, క్రైస్తవుల ఆచారాలు ఇలా ఉంటాయా అని అనిపించింది. క్రైస్తవులు కూడా ఇలా చేస్తారా అని అనిపించింది. ముందుగా అసలు ఏం చేశారు వాళ్ళు, ఎలా చేస్తున్నారు అనే విషయాలని మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కేవలం విమర్శించడానికి కాదు, సరిచేసుకోవటానికి, తెలుసుకోవటానికి మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను. ముందుగా ఈ వీడియోని చూడటానికి ప్రయత్నం చేద్దాం. రైట్. ఆకాశంలో సంచరించు పక్షులను తిలకింపుడు ప్రేమతో గారు డైసిషన్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్, వారిని జ్యోతి ప్రజ్వలనకు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రైట్, చూస్తారు కదా, ఈ వీడియోలో జోసెఫ్ తంబి గారి దగ్గరికి గురువులు వస్తున్నారు, బిషప్స్ వస్తున్నారు. వస్తున్నప్పుడు వాళ్ళు ఆ అవాయిసువాయ్ బాంబులు కాల్చడానికి, ఆ తర్వాత మరికొంతమంది అగరబత్తులు, కొవ్వొత్తులు పట్టుకొని వస్తున్నారు. మరికొంతమంది కొబ్బరికాయలు పట్టుకొని వస్తున్నారు. మరికొంతమంది పెళ్లికి తీసుకొస్తున్నటువంటి పెళ్లి కుమారుడి యొక్క గొడుగులు ఉంటాయి కదా, మనము చాలా చోట్ల చూస్తుంటాం, అలాంటివి కూడా తీసుకొని వస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది కొవ్వొత్తులను కూడా వెలిగిస్తూ అక్కడ ఆ బాంబులు పేల్చడానికి సిద్ధపడ్డటువంటి వారు ఉన్నారు. అలాగనే ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ కూడా, అంటే ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఈ సాంప్రదాయంలో, క్రైస్తవ సాంప్రదాయంలో ఉన్నాయా లేక బైబిల్లో ఉన్నాయా, బైబిల్ ఆధారంగా ఉన్నాయా అని కూడా మనము ఒకసారి ప్రశ్నించుకునే ప్రయత్నంలో మనం ఉన్నాం. అలాగనే మరి ఈ కేథోలిక్స్ అందరూ కూడా మరి గొప్ప వ్యక్తిగా చూస్తున్నటువంటి మన ఇమేజ్ చూద్దాం ఒకసారి. ఈ తంబి గారు పంచగాయాలు పొందుకున్నాడని, పంచగాయాలు కలిగిన వాడని, వీళ్ళు ఏకంగా ఆయన్ని కూడా ఒక క్రీస్తుని చేసినట్లుగా ఫొటోస్ కూడా అటువైపు దేవదూతలు, ఇటువైపు మధ్యలో ఆయన ఉన్నట్టుగా కూడా పెడుతున్నారు. ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు. సో గొప్పతనాన్ని వర్ణించడము వరకు ఓకే, కానీ ఆయనకు పంచగాయాలు కావటం ఏంటండి? పంచగాయాలు అనేటివి జరుగుతాయే తప్ప ఆటోమేటిక్గా చేతులకు రావండి. సరే, ఒక పాస్టర్ గారు ఈ పంచగాయాల గురించి మాట్లాడుతున్నారు. ఒక దైవ గురువులు, వారి రోమన్ క్యాథలిక్లో ఉన్నటువంటి సార్ మాట్లాడుతున్నారు. బ్రదర్ జోసెఫ్ తంబికి పంచగాయాలు ఉన్నాయా అని ఒక సహోదరుడు వీడియో చేశారు. ఆ వీడియోలో ఫాదర్ విజయరాజు గారు మాట్లాడుతున్నారు. సో పంచగాయాలు అనే పదం వారు వాడి, వారికే కాదు చాలామందికి పంచగాయాలు అయ్యాయని చెప్పేసి వారు ఒక్కాణిస్తూ ఈ విషయాలని పూర్తిగా వాళ్ళు వర్ణిస్తున్నారు. సరే, మంచిది. ఒకసారి ఆ విషయాలన్నిటినీ కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, అతడు పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది
అంటే దాని అర్థం ఏంటంటే ఇక మనకు దెబ్బలు లేవని అర్థమవుతుందా, అతడు స్వస్థతను ఇవ్వగలడు అని. అలాగనే ఈ బ్రదర్ చెబుతూ ఇంకా చాలామందికి కూడా పంచగాయాలయ్యాయి. సో ఆ భక్తులు అలా కోరుకుంటారు. ఆ కోరుకున్నప్పుడు యేసుక్రీస్తు వారికి చేతుల్లో, పాదాల్లో, అలాగనే ఈ సైడ్ భాగంలో పొడిచినటువంటి గాయాలు, పంచగాయాలు కూడా ఈ దైవజనులకు అయ్యాయి అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి రోమన్ క్యాథోలిక్స్. సో ప్రేమటువంటి దేవుని ప్రజలారా, మనం ఒకసారి వాటిని గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే ముందుగా ఒకసారి కొబ్బరికాయలు, అగరబత్తీలు, ధ్వజస్తంభాలు, బాంబులు, పెళ్లి కొడుకు గొడుగులు, భరతనాట్యం కూడా అండి, భరతనాట్యం కూడా మరి అక్కడ ఏర్పాటు చేశారు. కొవ్వొత్తులు వెలిగించే విషయంలో కూడా ఉన్నారు. అలాగనే మరి కొంతమంది మరియమ్మ గారిని మేము గౌరవిస్తున్నామే తప్ప మేము పూజించట్లేదని చెప్పేటువంటి గుంటూరులో ఉన్నటువంటి మర్యాదాస్ గారు లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ సమయంలో నేను కొన్ని విషయాలు మీకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వాళ్ళ ఆచారం అయితే దాన్ని ఏం చేయలేం, కానీ ఈ ఆచారం లోకంలో కూడా ఉంది కదా. లోకంలో కొంతమంది ఈ ఆచారాలు విడిచిపెట్టే క్రీస్తు దగ్గరకు వచ్చారు కదా. కాబట్టి ఈ ఆచారాలు మరి ఇందులో ఉండటం వల్ల అండి క్రైస్తవ సమాజంలో ఇవి అర్థం కాని ఆచారాలుగా మిగిలిపోతున్నాయి. ఎందుకంటే నూతనంగా వస్తున్నటువంటి వారందరూ కూడా, క్రొత్తగా యేసును అంగీకరిస్తున్న వారందరూ కూడా ఈ ఆచారాలను విడిచిపెట్టి క్రీస్తులోకి వస్తూ ఉంటే, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ చూసి అయ్యో మనం ఎంత పాతగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇందులో ఉన్నాయని చెప్పేసి మరలా ప్రారంభిస్తున్నటువంటి వారు కూడా ఉండొచ్చేమో బహుశా. సో అటువంటి వారందరికీ అర్థం కావడానికి, అలాగనే ఈ పంచగాయాల గురించి కూడా మరి బ్రదర్ గారు చెప్పినట్లుగా ఈ విషయాలను కూడా మనము క్లారిటీ తీసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు వారు పొందినటువంటి దెబ్బల చేత స్వస్థత కలుగుద్దే తప్ప యేసుక్రీస్తు వారు పొందినటువంటి గాయాలు మరి ఎవరికి కావండి. ఆయన గాయాలు ఇంకొకరికి అవటానికి అసలు ఎలాంటి ఛాన్స్ కూడా లేదు. కాబట్టి బ్రదర్ చెప్పినట్లుగా మరి వారి జీవితాల్లో, వారి యొక్క హృదయాల్లో మరి ఈ మాటలు ఎలా బోధించబడుతున్నాయో వారు ఏం చెబుతున్నారంటే యెషయా గ్రంథాన్ని కూడా ఎత్తిపడుతూ మాట్లాడుతున్నారు. అసలు ఒకసారి వారు ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం. ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారికి పంచగాయాలు వచ్చాయా? క్రీస్తు ప్రభు మన కొరకై సిలువలో పొందినటువంటి ఆ పంచగాయాలని బ్రదర్ జోసెఫ్ తంబి గారికి వరంగా ప్రసాదించారా అనే సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో బ్రదర్ జోసెఫ్ తంబి గారిని ప్రత్యక్షంగా చూచినటువంటి ఇద్దరు సాక్షుల యొక్క సాక్ష్యాన్ని జతపరిచాను. జాగ్రత్తగా దాన్ని పరిశీలించవలసిందిగా మేమందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇంతకీ అసలు పంచగాయాలు అంటే ఏమిటి? పంచగాయాలు ఎవరికి వస్తాయి? అత్యంత ప్రేమను కలిగి మన కొరకై ఇంక్రూషియేటింగ్ పెయిన్, భయంకరమైనటువంటి వేదనని, భయంకరమైన శ్రమలని ఆయన ఈ పంచగాయాల ద్వారా అనుభవించి మనందరికీ కూడా విమోచనని, మన పాపాల నుండి మనకి విడుదలను ప్రసాదించాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఆ దేవాది దేవుడు కొంతమంది భక్తులకి, కొంతమంది విశ్వాసులకి ఈ పంచగాయాలని వరంగా ప్రసాదించాడు. ఉదాహరణకి తల్లి శ్రీసభలో మొట్టమొదటిగా పంచగాయాలు పొందుకున్నటువంటి మహా గొప్ప పునీతుడు పునీత అసెస్సీపుర ఫ్రాన్సిసు గారు. ఆ తరువాత ప్రియ స్నేహితులారా, తల్లి శ్రీసభలో పునీత సియాన్నాపురి కత్తెరినమ్మ గారు, పునీత సిలువ యోహాను గారు, పునీత అన్నా కత్తెరినమ్మ గారు, మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహాగొప్ప పునీతుడైనటువంటి పునీత పాద్రే పియో గారు ఈ పంచగాయాలు పొందుకున్నారు. వీరు మాత్రమే కాదు, చాలామంది పునీతులు యేసు ప్రభు అనుభవించినటువంటి ఆ పంచగాయాలను పొందుకొని ప్రభు యొక్క శ్రమలలో ప్రత్యక్షంగా వాళ్ళు పాలు చూశారు కదా. వారు చెబుతున్నటువంటి విధానం ఏంటంటే, వీరికే కాదు ఇంకా చాలామందికి ఈ పంచగాయాలు అయ్యాయి అంటున్నారు. సార్,
యేసుక్రీస్తు వారు మనము చేసిన పాపముల కొరకు పాపముల నుంచి విడిపించడానికి పరిశుద్ధుడైనటువంటి జీవము కలిగిన దేవుడు కన్య మరియ గర్భమందు జన్మించి మన పాపములు కొట్టివేయటానికి వచ్చాడు. అలాగే ఆయన 39 కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటం తల మీద పెట్టుకొని, అంటే ప్రక్కలో బల్లెపు పోటు, చేతులకు మేకులు దిగగొట్టబడి సిలువులో ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి జీవము కలిగిన దేవుడు. ఆయన పొందిన గాయాలు మనకు వస్తున్నాయంటే, మనకు కనిపిస్తున్నాయంటే, అంటే ఆయన పొందినటువంటి గాయాలు మన చేతులకు వస్తున్నాయి, మన కాళ్ళకు వస్తున్నాయి అంటే, లేకుంటే వచ్చిన వారు ఉన్నటువంటి వారు ఉన్నారు అంటే అర్థం ఏంటి? మీరు కూడా పాపములు క్షమించేవారా? మీరు కూడా పాపములు ప్రక్షాళన చేసేవారా? అలా కాదు కదా, బైబిల్ అలా చెప్పలేదు కదా. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి మరి ఇది కొంచెం విమర్శించే తగినటువంటి విషయం ఇది. కాబట్టి మీరు అలా బోధించడం అనేది పర్ఫెక్ట్ కాదని నేను కూడా సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నేను ప్రొటెస్టెంట్ సేవకుడిని అయినప్పటికీ కూడా ఈ విషయంలో మీరు క్లారిటీ ఇంకొంచెం మీరు ఇస్తే బాగుంటుంది. వాళ్ళకయ్యాయి వీళ్ళకయ్యాయి అని చెప్పడం కాదు, కానీ మీరు ఒకసారి వాక్యానుసారంగా చెప్పగలిగితే బాగుంటుంది. అంటే యేసుక్రీస్తు వారు పొందినటువంటి దెబ్బలు మీకు కూడా వస్తాయి, లేకుంటే యేసుక్రీస్తు వారు పొందినటువంటి దెబ్బలు మరికొందరు కూడా పొందుకుంటారు, యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగము మరికొందరు కూడా చేస్తారు అని ఒకవేళ మీ గ్రంథంలో, అంటే మీది 72 పుస్తకాలు ఉంటుంది కదా, ఒకవేళ దాంట్లో కూడా ఉంటే వివరించండి, మేము కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇవన్నీ కూడా అంటే ఒక 80వ వర్ధంతి చేయటానికి ఏమండి కొబ్బరికాయలు కానీ, అగరబత్తీలు కానీ, ఈ ధ్వజస్తంభాలు కానీ, బాంబులు కానీ, పెళ్లి కొడుకు వేసుకున్న గొడుగులు కానీ, భరతనాట్యాలు కానివ్వండి, కొవ్వొత్తులు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా అవసరం అంటారా? క్రైస్తవం ఏం బోధిస్తుంది? క్రీస్తులో ఇవేనా మనం చూపించేటివి? ఏమండి క్రీస్తు కొరకేనా ఇవన్నీ కూడా అని ఒకసారి నేను మిమ్మల్ని మెల్లగా చిన్నగా అడగాలనుకుంటున్నాను. సో అలాగనే మెదక్ చర్చ్ దగ్గర కూడా మరి ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది. అక్కడ కూడా జాతర జరుగుతూ ఉంటుంది, అక్కడ కూడా ఇవే యాస్టీస్గా జరుగుతూ ఉంటాయి. అలాగనే మీ దగ్గర కూడా జాతరలు జరుగుతున్నాయి, చాలా చోట్ల ఇలా జరుగుతున్నాయి. మరి రోమను క్యాథోలిక్ అనగా ఈ లోకానుసారమైనటువంటి ఆరాధనే ఉంటుందా? సత్య సంబంధమైన ఆరాధన ఉండదా? ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి అటువంటి ఆరాధనను దేవుడు మీ దగ్గర నుంచి కోరుకోవట్లేదా? అటువంటి ఆరాధన మీరు దేవునికి అప్పగించలేరా? ఇప్పుడు వారి విగ్రహాలు, వారి ఫొటోసు వారిని దేవుళ్ళుగా చేసినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి మనుషులు ఎవరు కూడా ఆయనకు సాటి కారు, మనుషులు ఎవరు కూడా ఆయనకు సాటి అయినటువంటి వారు కాదు. కాబట్టి ఈ సమయంలో మన రోమన్ క్యాథోలిక్ గురువులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను. ముందుగా నేను ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ విషయంలో ప్రజలకు మీరు మంచి మెసేజ్ ఇవ్వండి. దేవుడు అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, మార్గం అంటే ఏంటి, జీవం అంటే ఏంటి, యేసుక్రీస్తు వారు అంటే ఏంటి, యేసుక్రీస్తు వారికి సరైనటువంటి సాటి అయినటువంటి మనుషులు ఈ భూమి మీద ఉన్నారా? ఒకవేళ పంచగాయాలు నిజంగా అవుతాయా అందరికీ? కావటానికి గల కారణాలు ఒకవేళ అయినటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పారు. స్టిల్ ఇప్పుడు ఎవరన్నా ఉంటే సార్ మీరు మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఐ విల్ కమ్ దేర్, నేను వస్తాను మీ దగ్గరికి. నిజంగా ఆ గాయాలు కనుక అలా కనిపిస్తే ప్రపంచానికి మీరే ఒక మంచి మెసేజర్గా లేకుంటే మంచి మెసేజ్గా మీరు ఇవ్వచ్చని నేను కోరుకుంటాను. ఓకేనా? ఈ సమయంలో మరి 80వ వర్ధంతిలో మరి ఉన్నటువంటి దైవజనులు, అంతేకాకుండా బిషప్ గారు అంతేకాకుండా వారు చేసినటువంటి సేవ చాలా గొప్పది. కాబట్టి వారి సేవ దేవుడు గమనించాలి. అలాగనే ఈ అర్థం కానటువంటి ఆచారాలు, ఏమండి ఈ అర్థం కానటువంటి ఆచారాలు దయచేసి రోమన్ క్యాథోలిక్ ఫాదర్లు కానివ్వండి, గురువులు కానివ్వండి, సిఎస్ఐ ఫాదర్లు కానివ్వండి, గురువులు కానివ్వండి, దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ప్రభు వైపు చూడండి, ప్రభు కార్యాలు జరిగించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభాలు కలుగును గాక. ఆమేన్.